సో దానికంటే కొంచెం రిఫైన్డ్ వర్షన్ కింద గుడ్డు అమర్నాథ్ బయటకు వచ్చేసి ఈరోజు హోమ్ మినిస్టర్ని అటాక్ చేస్తున్నాడు. నా క్వశ్చన్ ఇక్కడ, హోమ్ మినిస్టర్ని అటాక్ చేశాడు, బల్గారి టు ద పీక్స్ ఉందంటే ఆ పార్టీ నైజమే, అది నాకు దాంట్లో ఏం కొత్త అనిపించట్లా. కానీ నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు హోమ్ మినిస్టర్ని అటాక్ చేసి మాట్లాడితే రేపు సర్వసాధారణమైన మహిళ పరిస్థితి ఏంటి? ఇది కూటమి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అన్న బ్రాండ్ వేసుకుని ఉంది. సో ఎంత మంచి చేస్తున్నారో అదే రీతిలో బూతులు మాట్లాడే వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలి. ఆ న్యాయం అన్నది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అన్నా, లేకపోతే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆఖరికి హోమ్ మినిస్టర్ అనిత గారిని అన్నా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడంలో ఒక స్ట్రాంగ్ గవర్నెన్స్ అనేది ఎగ్జిబిట్ అవుతుంది. నిన్న నేను చేసిన షోలో మొన్న కొడాలి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాడు. వీళ్ళు అరెస్ట్ అవుతారని చెప్పి నేను పెట్టాను. మీరు ఆపేయండి సొల్లు కబుర్లు, అరెస్ట్ అంటే మాకు విసుగు వచ్చింది, ఈ ప్రభుత్వం ఏమీ అరెస్ట్ చేయదని చెప్పి కమెంట్స్ పుంకాలుగా వచ్చినాయి. ఐ రియలీ రెస్పెక్ట్ దర్ ఒపీనియన్. నిజంగా అరెస్ట్ ఎందుకు జరగదు ఎవరికి అర్థం కావట్లా. కానీ గుడివాడ అమర్నాథ్ ఈరోజు టార్గెట్ చేసి ఒక మహిళ, అందుట్లో ఆ మహిళ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అయినప్పుడు జంషేర్ కూర్చుని విచ్చలవిడిగా మాట్లాడుతుంటే అతను వదిలేయటం సబబా?